మాకు గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిన తర్వాతే ఈ 50 సంవత్సరాలు పూర్తి అని చెప్పేసి బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. కాబట్టి మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే మాకు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడైతే నెరవేరుస్తారో మీరు అప్పుడే మీరు ఎలాంటి కార్యక్రమాలైనా చేయడానికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా మా గిరిజనులు ఇప్పటి వరకు ఇప్పుడు మంత్రి పదవి గాని, లేకుంటే ఎమ్మెల్సీ పదవి గాని, లేకుంటే ఎమ్మెల్యేలు గాని, స్వయం షో గానీ ఇప్పటి వరకు ఏమి ఇవ్వలే. కాబట్టి మేము ప్రభుత్వం ఏం కోరుతా ఉన్నామంటే రాబోయే రోజుల్లో మాకు ఏమైనా సమస్య వచ్చినా గానీ మేము వెళ్ళి మంత్రి గారి దగ్గర వెళ్ళి ఏమైనా చెప్పాలన్నా గానీ ఆస్కారం లేకుండా అయిపోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ప్రభుత్వంలో ఉండాలన్నా గానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో 3వ స్థానంలో ఉన్నటువంటి మా గిరిజన బిడ్డలే మాకు రావాల్సిన పదవులు మాకు ఇవ్వకుండా వేరే వాళ్ళు ఎవరికో ఇస్తున్నారు. కాబట్టి మేము నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి కోరుతాం. మా ఎమ్మెల్యేలకి మా ఎంపీలకి కావాలని చెప్పేసి ఇప్పుడు మాకు ఏదో ఒక సమస్య మీద పోతుంటే రేపు చేద్దాం లేకుంటే ఎల్లుండి చేద్దాం అని చెప్పేసి వాళ్ళకి కావాలని మభ్య పెట్టేసి ఏదో విధంగా వాళ్ళని తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పేసి మేము గిరిజన సంఘాలుగా మేము కోరుతా ఉన్నాము. ప్రధానంగా రేపు ఖచ్చితంగా బస్సు యాత్రని మా తండాల్లో ప్రతి ఒక్క నాయకులు కూడా మేము అడ్డుకుంటాము. అవసరమైతే ప్రభుత్వం మా మీద యాక్షన్ తీసుకున్న కేసులు పెట్టినా గానీ ఎవరైనా రాని బట్టలు కూడా తీసి కొడతామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము.